కాకినాడ జిల్లా పెద్దాపురంలో రవాణా శాఖ అధికారి హరినాథ్ రెడ్డి డీఎస్పీ లతాకుమారి ఆధ్వర్యంలో హెల్మెట్పై ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక రవాణా శాఖ కార్యాలయం నుండి పెద్దాపురం దర్గా సెంటర్ వరకు హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్ ర్యాలీ చేశారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, ప్రాణరక్షణ పొందాలని డీఎస్పీ లతాకుమారి, రవాణా శాఖ అధికారి హరినాథ్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఎస్ఐ సురేష్, మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు అప్పలకొండ, ఇన్స్పెక్టర్లు, వాహనదారులు పాల్గొన్నారు. ఇది 10 మందికి మీరు పెద్దాపురంలో మీరు ఈ రోజు ఈ అవగాహన ర్యాలీ చేస్తుంది దేనికోసం అంటే ఈ 10 మంది కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. 10 మంది కూడా ఇక్కడ ఈ పెద్దాపురం అట్లీస్ట్ మనం ఇప్పుడు చూస్తే రోడ్డు మీద చూస్తే ఒక 10% కూడా ధరించరు. కానీ మనం ఈ ర్యాలీ చేయడం వల్ల 10 మంది కాదు కదా, ఒక 20 మంది ధరించిన, ఒక 20%, 30% ధరించిన, రేపన్న రోజున ఏంటంటే వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ వాళ్ళ ప్రాణం నిలబడటానికి మనం చేసే ర్యాలీ కూడా ఒక ప్రధాన కారణం అవుతుంది. ఇది పరోక్షంగా ప్రతి కుటుంబంలో కూడా ఉపయోగం. ముఖ్యంగా నేను చాలామంది చిన్నపిల్లలకి ఏదైనా స్కూల్కి వెళ్ళినప్పుడు చెప్తుంటాను, దయచేసి ఏంటంటే మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఎవరిని వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి అని ఒక మాట చెప్పమని చెప్తుంటాను చిన్నపిల్లలు. ఎందుకంటే జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. నిన్న నైట్ ఒక చిన్న వీడియో చూశాను. మా ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు ఆ వీడియోలో ఒక సార్ని ఆపుతుంటారు, ఒక మోటార్ వెహికల్ నడుపుతున్న ఆయన్ని. ముందు ఆ పాప ఉంటుంది, సార్ చేతిలో హెల్మెట్ ఉంటుంది. ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నానంటే ఆ పాప చెప్తుంది, నాన్నగారికి ఎప్పుడు చెప్తున్నా హెల్మెట్ పెట్టుకోరు అంకుల్ అని చెప్పేసి చెప్తుంది. సో సార్ చెప్పినటువంటి ఎగ్జాంపుల్కి నేను రీల్లో చూసినటువంటి దానికి కరెక్ట్గా తెలుస్తుంది. ప్రొటెక్టివ్ హెడ్ గేర్ హెల్మెట్కి ఉన్నటువంటి సైంటిఫిక్ వర్డ్ అది. సో అది మన హెడ్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా మన ఫ్యామిలీని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో చాలామంది దాన్ని జస్ట్ అట్లా ట్రావెల్ చేసేటప్పుడు దాన్ని వెనక పెట్టుకుంటూ వెళ్తున్నారు. అంత కష్టపడి